వాటిలో కొన్ని డైరెక్ట్గా అర్థమైపోతాయి, కొన్ని విషయాలు మనం చాలా లోతుగా ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఈరోజు నేను ఒక 2 వచనాల్లో నుంచి నేను మీతో మాట్లాడతాను. ఆ 2 వచనాల్లో నుంచి మనం కాస్త డెప్త్గా ఆలోచిస్తేనే మనకు ఆ విషయం అనేది జాగ్రత్తగా అర్థమవుతూ ఉంటుంది. చూడండి, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. 23వ అధ్యాయం 20వ వచనం. చదవండి. కబ్సయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. సార్, ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడి ఉంది. ఒక వ్యక్తి ఉన్నారంట, అతని పేరు బెనాయా. బైబిల్లో కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే యుద్ధాల ద్వారా కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. దావీదు గొల్యాతుని చంపాడు కదా, అది మనందరికీ తెలుసు. అయితే మనం కూడా ఎవరో కొన్ని రాయబెట్టి కూడా చంపేయాలి అనేది దాని ఉద్దేశం కాదు. అందులో నుంచి దేవుడు మనకి నేర్పించే విషయం ఏంటంటే, గొల్యాతు చాలా పెద్దోడు, రాక్షసుడులా ఉంటాడు. దావీదు చాలా చిన్నోడు. కానీ చిన్నోడు పెద్దోడిని చంపేశాడంటే దావీదుకి ఎవరి సహాయం ఉంటుంది? దేవుడి సహాయం ఉంది. ఆ విషయం దేవుడు మనకు నేర్పించాలనుకున్నాడు. అందుకే ఆ విషయం బైబిల్ గ్రంథంలో రాశాడు. ఈ రోజు ఈ విషయం నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. బెనాయా అనే వ్యక్తి కూడా ఒక మంచి యుద్ధ వీరుడు, దావీదు యొక్క సైన్యంలో పనిచేసేటటువంటి వ్యక్తి. దావీదు దగ్గర 3 బలమైనటువంటి సైనికులు ఉంటారు. ఆ 3లో ఇతను ఒకడు అనమాట, బెనాయా అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చేసినటువంటి గొప్ప పనులు అనేవి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. అందుకంటే ముందు ఇతని గురించి రాయబడి ఉంది కదా 20వ వచనంలో, క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన ఈ బెనయా యొక్క తాతగారికి యొక్క లక్షణం ఏమైనా ఉందంటే అక్కడ అతను అంటే క్రియల చేత ఘనత పొందాడంట. చాలా మంది ఎలా చెప్పుకుంటారంటే మా వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మా నాన్న ఎమ్మెల్యే అను లేకపోతే మా తాత ఎంపీ అను, ఇలా రకరకాల చెప్పుకుంటూ చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇవన్నీ కూడా. కానీ ఇతనికి ఉన్నటువంటి ఈ కుటుంబానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే క్రియల చేత ఘనత పొందారంట. బహుశా ఒకవేళ బెనయా అనే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే జనాలు మాట్లాడుకుంటా అంటే అది వీళ్ళ తాతగారు చాలా గొప్పోడు అని. క్రియల చేత ఘనత పొందినటువంటి వారి ఇంట్లో ఈ బెనయా అనే వ్యక్తి పుట్టాడంట. ఇప్పుడు బాగా పద్ధతి గల కుటుంబంలో పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలు బూతులు మాట్లాడరు కదా, చాలా పద్ధతిగా ఉంటారు. బాగా రోతగా బతికేటటువంటి కుటుంబంలో పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు? బూతులు మాట్లాడు, పిచ్చిగా బతుకుతూ ఉంటారు. అట్లాగే క్రియల చేత ఘనత పొందినటువంటి వాడి ఇంట్లో పుట్టాడు కదా, ఈ బెనయా కూడా చాలా గొప్ప పనులు చేశాడు అనమాట. మన కుటుంబం ఎలా ఉండాలంటే మన వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ మనం కూడా క్రియల చేత ఘనత పొందినటువంటి ఇంటిగా ఉండాలి. అరే వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు మంచి పనులు చేస్తారు, ఆ వ్యక్తి యొక్క ఫాదర్ చాలా మంచివాడు, చాలా సమాజానికి చాలా మేలు చేసేటటువంటి వాడు. అట్లా మన కుటుంబం గురించి జనాలు చెప్పుకుంటూ ఉండాలి. మన వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన మనకి విలువ రాదు, కానీ మనం చేసేటటువంటి పనుల వలన మన కుటుంబానికి విలువ వస్తుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. ఒకరోజు నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ బాగా రన్నింగ్ చేస్తాడు. అయితే నేను వాడితో అన్నా, అరే నీలాగా ఎవడో పరిగెత్తలేడు ఈ ఊర్లో, నువ్వు చాలా బాగా రన్నింగ్ చేస్తావంటే వాడు నాతో అన్నాడు, అరే నిజమే ఈ ఊర్లో రన్నింగ్ రేస్ పోటీ పెడితే నేను గెలుస్తాను రా, కానీ మందు తాగి పోటీ పెడితే మా నాన్న గెలుస్తాడు రా అన్న. ఎవరు గెలుస్తారంటే నాన్న గెలుస్తాడు. మనం నవ్వుకున్నాం, కానీ వాడు కొంచెం బాధగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఒక రోజంట కొత్త బీరువా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట. వాళ్ళ నాన్నగారు తాగేసి వచ్చేస్తూ ఉంటారు, డబ్బులు పాడు చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళన్నీ కష్టపడి పనిచేసి కొత్త బీరువా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. వాళ్ళ నాన్నగారు బాగా తాగేసి ఇంటికి వచ్చి ఎవడో నన్ను అడగకుండా బీరువా కొన్నాడని పక్కన బిందుంటే తీసుకొచ్చి దాని అద్దం పగలు కొట్టేసాడు. బీరువాకి ఇంత పెద్ద చొట్ట పడిపోయిందంట. ఫోన్లో ఫోటో పెట్టాడు, అరే మా నాన్న మాకు కుటుంబానికి హెల్ప్ చేయకపోగా మేము కొత్తగా కొనుక్కునే బీరువా కూడా చొట్ట పెట్టేశాడు రా. ఒకరోజు కొత్త ఫోన్ కొనుక్కున్నారంట, బలమే పెట్టుంటే నన్ను అడగకుండా ఫోన్ ఎవరు కొన్నారా అని చెప్పి ఫోన్ పగలు కొట్టేశాడంట. 20,000 రూపాయల ఫోన్. వాళ్ళ నాన్నగారిని బట్టి బాధపడుతూ ఉంటాడు. రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు వాడిని ఎవరైనా మీ నాన్నగారి పేరు ఏంటంటే చెప్పడానికి కొంచెం సిగ్గుపడతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఊర్లో అంత మంచి పేరు లేదు. వాడు బాగా చదువుతాడు, వాడు బాగా రన్నింగ్ రేస్ చేస్తాడు, వాడంటే ఊర్లో మంచి పేరు ఉంది, కానీ వాళ్ళ నాన్నగారికి మంచి పేరు లేదు. ఎవరైనా కానీ మీ నాన్నగారి పేరు ఏంటంటే చెప్పడానికి కొంచెం సిగ్గుపడతా ఉంటాడు.
మన కుటుంబం ఎలా ఉండాలని బైబిల్ సెలవిస్తుందంటే, మన కుటుంబం అంటే క్రియల చేత ఘనత పొందిన వాని ఇల్లుగా ఉండాలంట. మనల్ని చూసినప్పుడు అరే మీ తండ్రి గారి పేరేంటి అని అడిగితే కనుక గర్వంగా చెప్పగలిగారు. అలా మన కుటుంబం క్రియల చేత ఘనత పొందినటువంటి ఇంటిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ బెనయా చేసినటువంటి గొప్ప పని ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి, 2 సమూయేలు గ్రంథంలోని 23వ అధ్యాయం 20వ వచనం మరొకసారి చదవండి. చదవండి. మరియు కప్సయేలు ఊరువాడైన క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాద కుమారుడైన బెనయాను ఒకడు ఉండెను. అతడు చాలా జాగ్రత్తగా వినండి. అతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. చాలు అతడు అంట చేసిన గొప్ప పని ఏంటంటే, మొదటి గొప్ప పని, ఆ ఊరికంట ఇద్దరు మోయాబీయులు వచ్చారంట, వాళ్ళిద్దరిని కూడా చంపేశాడంట. ఇతను చేసిన ఫస్ట్ పని ఏంటి, ఆ ఊరికి ఇద్దరు మోయాబీయులు వచ్చారంట, వాళ్ళిద్దరిని చంపేశాడంట. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటంటే, మోయాబీయులు అంటే శరీరానుసారమైనటువంటి మనుషులు. మోయాబీయులు ఎలా పుట్టారంటే, ఒక తండ్రికి కూతురికి పుట్టినటువంటి పిల్లలు. చాలా అసహ్యం. దేవుడికి ఆ మోయాబీయులను చూస్తే అసహ్యం వేస్తుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేవుడికి చాలా చిరాకు వచ్చేసింది. దరిద్రమైన సంతానం అని చెప్పి దేవుడు చూసినప్పుడల్లా తిడతాడు వాళ్ళని. మోయాబీయులను చూస్తేనే దేవుడికి అంత అసహ్యం పడుతుంది. అలాంటి మనుషులంట ఆ ఊరికి వచ్చినప్పుడు అతను ఏం చేశాడంట, వాళ్ళని చంపేశాడంట. మా దేశానికి ఎందుకు వచ్చారా మీరు? ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే, వాడి శరీరానుసారమైన మనుషులు అతను ఎట్టా చంపేశాడో మనం కూడా శరీరానుసారమైన కోరికలు చంపాం. బైబిల్ మనకు సెలవిస్తున్నటువంటి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, శరీరానుసారమైనటువంటి కోరికలు మనకి ఏవైనా వస్తాయి కనుక వాటి మనం ఏం చేయాలి, చంపేయాలి. బైబిల్లో బిలాము తెలుసా మీ అందరికి? బిలాము తెలుసు కదా. బిలాము అనేటువంటి వ్యక్తి ఏది మాట్లాడితే అది జరుగుద్ది. ఒక వ్యక్తిని కనుక అతని దగ్గరకు వచ్చినప్పుడు, అరే నువ్వు దీవించబడతావు అంటే దీవించబడతాడు, నువ్వు నాశనం అయిపోతావు అని కనుక అతను నోటంట వస్తే ఎవరైనా నాశనం అయిపోవాల్సింది. దేవుడు అతని నోటికి అలాంటి శక్తిని ఇచ్చాడు. దీవించబడతాము అంటే దీవించబడతాం, శపిస్తే కనుక శపించబడతాం. బిలాంకి దేవుడు అంత గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఒక రోజు ఏమైందంటే, ఒక రాజు, మోయాబీయుల రాజు ఏం చేశాడంటే, బిలాము దగ్గరికి మనుషులు పంపించి, బిలాము నువ్వు మా దగ్గరకు వచ్చి, మా దేశం పక్కనే ఇశ్రాయేలీయులు వచ్చి ముట్టడి వేశారు, వాళ్ళు నువ్వు శపించాలి అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? బిలాముని అడుగుతా ఉన్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి మనుషులు పంపించాడు. బిలాము ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటావా, వాళ్ళని శపించమంటావా అంటే దేవుడు అన్నాడు, వాళ్ళని శపించొద్దురా, వాళ్ళు నా ప్రజలు అంటాడు. అప్పుడు బిలాము వాళ్ళతో అంటాడు, దేవుడు నేను వెళ్ళొద్దు అన్నాడు, నేను రాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. రాజు మళ్ళీ ఏం చేస్తాడంటే, మళ్ళీ ఇంకొంతమందిని పంపించి, ఇంకా నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాము, నీకు ఇంకా ఎక్కువ బహుమతులు ఇస్తాము, నీకు ఏది కావాలంటే అది ఇస్తాము, నువ్వు వచ్చి వాళ్ళని శపించు అంటే మళ్ళీ బిలాము ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటావా అని. మొదటిసారి చెప్పాడు కదా దేవుడు వెళ్ళొద్దని, మరలా అడుగుతా ఉన్నాడు. దేనికోసం? శరీరానుసారమైనటువంటి డబ్బుల కోసం, ధనం కోసం, బహుమతుల కోసం. ఆ రాజు ఏదో ఇస్తాడంటే దానికి ఆశపడిపోయి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే బిలాము వెళ్ళరా అన్నాడు. బిలాము తర్వాత కాలంలో ఏమైపోయాడు తెలుసా? ఒక సోదిగాడిలాగా మారిపోయాడు. బిలాము నోరు ఒకప్పుడు వరంగా ఉండేది. దీవించబడితే దీవించబడేవాళ్ళు, అతను శపిస్తే శపించబడేవాళ్ళు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది అతడు అంటే ఒక సోదిగాడిగా మారిపోయాడండి. ఎందుకు మారిపోయాడంటే, కేవలం శరీరానుసారమైనటువంటి కోరికలను బట్టి. ఈ బెనయా ఏం చేశాడంటే, ఆ దేశానికి మోయాబీయులు ఇద్దరు వస్తే వాళ్ళని చంపేశాడు. అంటే కారణం ఏంటంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అతను ఎలా అయితే శరీరానుసారమైనటువంటి మనుషులను చంపేశాడో మనం కూడా శరీరానుసారమైనటువంటి కోరికలను చంపేయాలి. మనలో కొన్ని వస్తూ ఉంటాయి, ధనాపేక్ష ఎక్కువైపోతూ ఉంటుంది, పిసినారితనంగా బతుకుతూ ఉంటాం ఒక్కోసారి. ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు మనలో వస్తూ ఉన్నప్పుడు, శరీరానుసారమైన కోరికలు ఏవైనా సరే మనలో వస్తూ ఉన్నప్పుడు వాటిని మనం చంపేస్తే కనుక వీళ్ళ చేత ఘనత పొందినటువంటి వారిగా మారుతాం. మన ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుందని దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పిసినారితనం, ధనాపేక్ష ఇవన్నీ సంబంధించినవి అంటే శరీరానుసారమైనటువంటి కోరికలకు సంబంధించినవి. ఒక కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి కంట ఒక కొడుకున్నాడంట. ఆ రోజు సెలవు అయితే కొబ్బరికాయలు అమ్ముకుంటూ అతని పిల్లవాడిని కూడా సైకిల్ వెనకాల తీసుకెళ్తా ఉన్నాడంట. చాలా దూరం వెళ్ళారు, దావత్ అవుతా ఉందంట ఆ పిల్లవాడికి. నాన్న ఒక కొబ్బరి బోండం కొట్టొచ్చుగా, నేను కూడా తాగుతాను నీళ్ళు అన్నాడు. అలా అన్నాడంట, నీకు కొట్టేస్తే 20 రూపాయలు వేస్ట్ రా, కొబ్బరి బోండం 20 రూపాయలకి అమ్ముకుంటున్నాను నేను, అనవసరంగా నీకు కొట్టాను అనుకో 20 రూపాయలు నాకు వేస్ట్.
వదిలే, దారిలో ఎక్కడ ట్యాప్ దొరికితే కనుక మంచిది తగ్గానులే అన్న. సరే చిన్నోడు అలాగే సైకిల్ అంకల్ వెళ్తా ఉన్నాడు. చాలా దూరం వెళ్ళారు. కానీ వేసవకాలం అంటది, వేసవకాలం సరిగ్గా కుళాయిలు పనిచేయవు కదా. ఒక్కోసారి కుళాయి తిప్పితే నీళ్ళు రావట్లా. కొడుకు అడిగాడు, నాన్న బాగా మంచిలో అవుతుంది నాన్న, నీళ్ళు రావట్లా, ఇంకో కొబ్బరి బాండం కొట్టొచ్చు కదా అంటే, అరే వేస్ట్ రా, నీకు అనవసరం కొట్టేస్తే ఒక 20 రూపాయలు వేస్ట్ అయిపోతాయి, బాండం వేస్ట్ అయిపోద్ది, ఇంకొంచెం దూరం పద, ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో ట్యాప్ ఉంటుంది తాగ్గానులే అని అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటా. ఎండకంట కొడుకు మరణించాడంట, దావత్ ఎక్కువైపోయి. అయితే స్పృహ తెప్పల పడిపోయేసరికి ఆ తండ్రి ఏమనుకున్నాడంటే, వెంటనే ఆ కొడుకుని ఎత్తుకుని పక్కన ఒక గుడి ఉంటే గుడి దగ్గర పడుకోబెట్టేసి, దేవుడా నా కొడుకుని బతికిచ్చు, 100 కొబ్బరికాయలు కొడతా అన్నాడంట. ఎన్ని కొడతాడంట? కింద కొబ్బరికాయ కొడితే సరిపోయేదిగా. పిసినారితనం ఏం చేస్తుందంటే మనుషుల్ని మైండ్ సెట్ మార్చేస్తుంది. పిసినారితనం అనేది శరీరానుసారమైనటువంటి కోరిక. అదంట మనలో ఉంటే కనుక మనం క్రియల చేత గొప్పవాళ్ళం అవ్వలేం. ఆ శరీరానుసారమైన కోరికను ఎప్పుడైతే మనం జయించేస్తామో అప్పుడు మన కుటుంబం అనేది ఆశీర్వదించబడుతుంది. బైబిల్లో సౌలు వ్యక్తి ఉంటాడు కదా. సౌలు తన దృష్టికి తానే చాలా తక్కువగా ఉన్నటువంటి స్థితిలో దేవుడు ఏం చేశాడంటే ఒక పెద్ద రాజుగా తయారు చేశాడు. పెద్ద రాజుని చేసిన తర్వాత ఒక పని అప్పగించాడు దేవుడు. ఏమన్నాడంటే, సౌలు నువ్వు వెళ్ళి అమాలేకులందరినీ చంపేసాయి, రాజుని మొదలుకొని అందరినీ, ఆ ఊరు వాళ్ళందరినీ చంపేసి, ఆ దేశంలో ఉన్న ప్రతి వాళ్ళని చంపేసి, ఆ జంతువులన్నిటిని చంపేసి అని చెప్తే సౌలు ఏం చేశాడంటే రాజుని తీసుకొచ్చేసాడు. కాస్త కొవ్విన గొర్రెలు, ఎద్దులు, అతను నచ్చినవన్నీ గుర్రాలు ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత దైవజనుడితో దేవుడు మాట్లాడాడు, సమూయేలు, సౌలుకి నేను పని అప్పగించాను కానీ వాడు చేయలేదు అని చెప్తే సమూయేలు వచ్చి అడుగుతా ఉంటాడు, సౌలు ఏం చేసావు నువ్వు అంటే, నేను ఆజ్ఞ మొత్తం నెరవేర్చాను కదా అయ్యా అంటున్నాడు. దేవుడు ఏం చెప్పానో మొత్తం చేసేసానుగా అంటున్నాడు. అతడు దేవుడు చెప్పింది చేయలేదని దేవుడికి తెలుసు, సమూయేలుకి తెలుసు, సౌలుకి తెలుసు. ఇంకో విచిత్రం ఏంటంటే జంతువులకు కూడా తెలుసు. ఎందుకో తెలుసా? సమూయేలు వచ్చి సౌలుని అడగంగానే జంతువులన్నీ అరుతున్నాయి అండి లోపల నుంచి. అంటే అర్థం ఏమిటంటే అది మోసం చేస్తున్నాడు సౌలు అని చెప్పి. సౌలుని దేవుడు ఏం చేశాడంటే గొప్ప రాజుగా చేస్తే, సౌలు శరీరానుసారమైనటువంటి కోరికలు మనసులో పెట్టుకుని దేవుడిని మోసం చేయాలని అనుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే సౌలుని రాజుగా దింపేసి అతనికి ఇష్టమైనటువంటి దావీదుని రాజుగా చేశాడు. శరీరానుసారమైనటువంటి కోరికలు మనలో ఎప్పుడైతే చంపేస్తామో అప్పుడు మన కుటుంబం అనేది ఆశీర్వదించబడుతుంది. తర్వాత చూడండి, దాని కింద ఇంకో మాట ఉంటుంది 23వ అధ్యాయంలోనే, 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాడంట. చాలు 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 అతను ఏం చేశాడంట, బావిలో దాగి ఉన్న ఒక సింహాన్ని చంపేశాడంట. చాలా గొప్ప విషయం కదా. అందులో అదే కాలం అంట, మంచు కాలం అంట. మంచు కాలంలో చేతులు కట్టలు కట్టేస్తూ ఉంటాయి, బయట తిరగాలంటేనే భయం వేస్తూ ఉంటాం. అలాంటి కాలంలో అంట బావిలో దాక్కున్నటువంటి సింహాన్ని చంపేశాడంట. ఆ కాలంలో బావిలు మనలాగా ఉండే కాదు, బావిలో మెట్లు ఉండే, మెట్లు దిగి లోపల దిగి నీళ్లు తీసుకుని మళ్ళీ పైకి రావాలి. అలాంటి పెద్ద బావిలో కంట ఒక సింహం వచ్చి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఊరి వాళ్ళందరూ భయపడతా ఉంటే బెనాయా అన్నాడంట, నేను వెళ్తాను ఉండండి మీరు భయపడకండి అని చెప్పి ఒక ఈటి తీసుకొని బావిలో దిగేసి సింహం చంపేశాడంట. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, అక్కడ సింహం అంటే సాతాను గుర్తది. కొన్నిసార్లు సాతాను గాడు ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చేస్తాడంటే, బెనాయా బావిలో దిగంగానే అతను ముందు 2 చాయిస్ ఉంటాయి. ఒకటి సింహాన్ని చంపేయాలి, లేకపోతే అతను చచ్చిపోవాలి, అంతే కదా. ఒకసారి బావిలో దిగిన తర్వాత సింహాన్ని చూసినాక పారిపోవటానికి వీలుండదు. ఎందుకంటే సింహం కూడా అతను చూసిద్ది కదా, ఏం చేస్తుంది, అటాక్ చేసేది అతని మీద కూడా. చంపితే సింహాన్ని చంపేయాలి, లేకపోతే బెనాయా చచ్చిపోవాలి. బైబిల్లో సింహాన్ని చంపిన వాళ్ళు 3 ఉన్నారు. ఎవరో చెప్పండి? సంసోను, ఇంకెవరు చంపారు? దావీదు చంపాడు కదా, దావీదు కూడా చంపాడు సింహాన్ని. ఇంకా ఈ బెనాయా, ఈ 3 కూడా సింహాన్ని చంపారు. సంసోను సింహాన్ని చంపాడంటే కారణం ఏంటంటే సంసోను మీద దేవుని ఆత్మ ఉంటుంది. దావీదు సింహాన్ని చంపాడంటే దావీదు మీద దేవుని ఆత్మ ఉంది. బెనాయా కూడా సింహాన్ని చంపాడంటే దేవుని ఆత్మతోనే సాధ్యం. సాతాన్ని మనం జయించాలంటే, సింహానికి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ సాతాన్ని కనుక మనం జయించాలంటే మనలో కూడా ఎవరు ఉండాలి? దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఆత్మ మనలో లేకపోతే కనుక మనం జయించలేం. దేవుని ఆత్మ మనలో లేకుండా మనం సాతాన్తో యుద్ధానికి వెళ్ళామంటే ఘోరంగా ఓడిపోతాం. ఒక ఊర్లో అంటే ఒక పాస్టర్ గారికి సిగరెట్ తాగే అలవాటు ఉందండి. ఏ అలవాటు ఉంది?
సిగరెట్ తాగే అలవాటు ఉందంట. అయితే ఒకరోజు ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, మా అమ్మాయికి దయ్యం పట్టిందండి, మీరు వచ్చి వదిలించాలి అన్న. ఈయనకి ఏ అలవాటు ఉంది? సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఈయన మళ్ళీ దయ్యాన్ని వదిలించడానికి వెళ్తున్నాడు, దయ్యాన్ని వదిలించడానికి వెళ్తున్నాడు. సరే వెళ్ళాడంట. కారు వేసుకుని వెళ్ళి కొంచెం దూరంలో కారు ఆపేసి బైబిల్ తీసుకుని చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడంట, సిగరెట్ పక్కన పడేసి దయ్యాన్ని వదిలిద్దామని. చాలా దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ మీద చేయగానే ఆ దయ్యం పట్టిన ఆవిడ ఉందంట, ముందు చేది సిగరెట్ వాసన అవుతుందంట. ఏముంది? సిగరెట్ వాసన అవుతుందంట. లేచి ఆయన చుట్టు పట్టుకుని వంగ తీసి బాగా బాధేస్తుందంట. పాప ఆయన సిగ్గేసి ఆ బైబిల్ అక్కడే వదిలేసి కారు కూడా ఎక్కలేదంట, డైరెక్ట్ కట్టి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయాడంట సిగ్గేసి. జనాలందరూ చూస్తున్నారు కదా పాపం, సిగ్గేసి పారిపోయాడంట. సాతాన్ని జయించాలంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి. మనం కనుక మన స్వశక్తితో వెళ్ళిపోయి పాపం మనలో పెట్టుకుని వెళ్ళిపోయి సాతాను వదిలేద్దామని ప్రయత్నిస్తే కనుక సాతాను గాడు ఏమన్నా పిచ్చోడా? వాడు మనకంటే చాలా బలవంతుడు. దేవుడి శక్తి మనలో లేకపోతే మన వాడి చేతులు ఖచ్చితంగా ఓడిపోతాం. అదే ఊర్లో ఇంకో సేవకుడు ఉన్నాడంట, చాలా భక్తి కలిగినటువంటి సేవకుడు. ఆయన అందరికీ సువార్త చెప్తా ఉంటే ప్రజలందరికీ కొంచెం ఓ భయం వేసింది. ఆయన జనాలందరూ మార్చేస్తున్నాడు, ఈయన ఎట్లాగైనా సరే ఊర్లో నుంచి పంపించేద్దాం అనుకున్నారంట. వెంటనే ఏం చేశారంటే ఆ ఊర్లో ఇతనికి ఎట్లాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి అతనికి ఉన్న బండి పెద్దగా పంచర్ వేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి వస్తువులు దొంగతనం చేస్తూ ఉంటారంట. అంటే అలా అతన్ని భయపెట్టేస్తే ఊర్లో నుంచి పారిపోతాడులే అని. చాలా ఇలాంటి పనులు చేసినా కానీ ఆ వ్యక్తి పారిపోలా. రోజు ప్రార్థన చేసేవాడంట, ప్రభువా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఇక్కడ నిలబడతాను అని దేవుని ఆత్మను నింపుకున్నటువంటి దైవజనుడు ఆయన. ఒకరోజు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతన్ని ఇట్లయితే పంపించలేం, ఇతని మీద డైరెక్ట్ గా చేతపాటు చేద్దాం అనుకున్నారంట. ఏమనుకున్నారు? చేతపాటు చేద్దాం అనుకున్నారంట. వెంటనే ఏం చేశారంటే ఆ రాత్రి చేతపాటు చేశారు అతని మీద. పొద్దున్నే అతను తలుపు తీసుకుని బయటకు వచ్చేసరికి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత కోడిగుడ్లు అవన్నీ ఉన్నాయంట. మనమైతే ఏం చేస్తాం? భయపడిపోతాం కదా. అతను ఏం చేశాడు తెలుసా? ప్రభువా స్తోత్రం అన్నాడంట. 3 రోజుల నుంచి నాకు అసలు ఆకలేస్తున్నాయ్యా, కోడిగుడ్లు ఇచ్చావని చెప్పి చక్కగా కోడిగుడ్లు తీసుకెళ్ళిపోయి ఆమ్లెట్ వేసుకుని అక్కడ ఉన్న నిమ్మకాయలతో చక్కగా నిమ్మకాయ రసం చేసేసుకుని. మనమైతే చాలా భయపడిపోతాం కదా. అతను దేవుని ఆత్మ ఉండడం వల్ల ఆ చేతబడి కానీ ఆ దురాత్మ శక్తులు కానీ ఏం చేయలేకపోయింది. ఈ భూమి మీద ఉన్నాయి నిజంగానే దురాత్మ శక్తులు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, కానీ అవి దేవుడి ఆత్మ ముందు ఓడిపోతాయి. మనలో దేవుడి ఆత్మ ఉంటే కనుక మనం ఎవరికి భయపడం. దేవుడి ఆత్మ మనలో లేకపోతే ప్రతి వాడికి మనం భయపడాల్సి వస్తుంది. ఇక్కడ బెనాయా చేసిన వ్యక్తి ఏంటంటే అతను చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే బావిలోకి వెళ్ళంట సింహాన్ని చంపేశాడంట. అంటే దానికి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే సింహాన్ని సాదృశ్యంగా ఉన్న సాతాన్ని మనం జయించాలంటే దేవుడి ఆత్మ మనలో ఉంటే కనుక సాతాని శక్తులు మనం జయించగలుగుతాం. మనకి ఎలాంటి భయం ఏది, ఇంకా మనం కూడా గొప్ప పనులు చేయగలుగుతాం బెనాయా లాగా. మరొక మాట చూడండి. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుణ్ణి చంపేశాడంట. చాలు చదవండి. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాడిని చంపేశాడంట. ఆ దేశానికి ఇంకొకడు వచ్చాడంట, ఐగుప్తీయుడు. వాడు చాలా అందంగా ఉంటాడంట. వాడు రాగానే వాడి చేతిలోని ఈటే లాక్కుని వాడిని పొడిచి చంపేశాడంట. ఇందులో నుంచి మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే ఐగుప్తు దేశం అంటే ఈ లోకం. ఐగుప్తు దేశం చాలా అందంగా కనిపిస్తుంది, చాలా గొప్ప దేశం, చాలా అందంగా ఉంటుంది. కానీ అది ఏం చేసింది? ఇశ్రాయేలీల్ని 400 సంవత్సరాలు బానిసలుగా చేసేసింది కదా. లోకం కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు చెప్పండి, సినిమాలు బాగుంటాయా, మందిరం బాగుంటుందా? జోకులు వేయకండి, సినిమానే బాగుంటుంది. ఇప్పుడు మజ్జిగ బాగుంటుందా, కూల్ డ్రింక్ బాగుంటాయా? మజ్జిగ బాగున్నాయి అన్నారంటే మీ వాళ్ళకి పని చేయలేదు. కూల్ డ్రింకే బాగుంటుంది నిజంగానే. కానీ కూల్ డ్రింక్ ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళినాక చెడు చేస్తుంది. ఇప్పుడు సినిమాలు కూడా ఏం చేస్తా ఉంటాయి అంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, 3 గంటలు చాలా ఎంజాయ్మెంట్ గా అనిపిస్తుంది, కానీ అది ఎన్ని కుటుంబాలు నాశనం చేసేస్తాయి. నాటికలు చూడటానికి ఎంత బాగుండవా? బాగుంటాయి కదా. కానీ అవి ఏం చేస్తా ఉంటాయి అంటే మనుషుల యొక్క బంధాలను ఏం చేస్తా ఉంటాయి తెంపేస్తా ఉంటాయి. అప్పుడు దాకా ప్రేమగా ఉన్న వాళ్ళు అది నాటికలు చూసిన తర్వాత అత్తా కోడలకు పడతాయి. అప్పుడు దాకా చాలా ప్రేమగా ఉంటారు, కూతుర్లా చూసుకుందాం అనుకుంటారు, కానీ నాటికలు చూసిన తర్వాత కోడలి అని తెలిసిపోతుంది. ఎందుకంటే బంధాలు పోతా ఉంటాయి. లోకం చాలా అందంగా ఉంటది, కానీ అది మనల్ని ఏం చేస్తూ ఉంటది అంటే బానిసలుగా చేసేస్తూ ఉంటది. ఒక అరగంట ఆడుకుందాంలే అని చెప్పి ఫోన్లో గేమ్స్ ఎక్కించుకుంటారు పిల్లలు.
కాసేపు బోర్ కొడితే ఆడుకుందాం, కానీ దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. నిద్రపోయిన తర్వాత కూడా ఇట్లా నొక్కుంటూనే ఉంటారు వీళ్ళు, ఎందుకంటే బానిసలు అయిపోతూ ఉంటారు. లోకం చాలా అందంగా ఉంటుంది కానీ అది మనల్ని ఏం చేస్తుందంట, బానిసలు చేసిద్దంట. చైనాలో అంట ఒకడు ఒక కప్పని ఉడకబెడదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఒక కప్పని ఉడకబెడదాం అనుకున్నాడంట. వెంటనే ఏం చేశాడంటే కట్టెలు తీసుకుని బాగా మంట పెట్టి దాని మీద కుండను పెట్టాడు. పాపం మూత లేదు కుండ మీద. ఒక పెద్ద కప్పను పట్టుకున్నాడు, తీసుకొచ్చి అవే నీళ్ళు వేసాడు. వేసిన తర్వాత కప్ప ఉంటుంది దాంట్లో కాలుతా ఉంటే బయట దూకేసింది. పాపం మళ్ళీ వెళ్ళి కష్టపడి పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ అదే కుండలో వేసాడు. ఇంకా ఎక్కువ దూరం దూకేసింది. వాడికి అర్థం కావట్లేదు ఆ కప్పని ఎలా ఉడకబెట్టాలి. పైన మూత వేయటం లేదు, వేడి నీళ్ళు వేస్తుంటే బయట ఉరికేస్తుంది. అప్పుడు ఆడు ఏం చేశాడంటే చాలాసేపు ఆలోచించాడు చెట్టు కింద కూర్చుని, అది ఎట్లాగైనా దీన్ని ఉడకబెట్టాలి. కానీ అదేమో వేడి నీళ్ళు వేస్తుంటే బయట ఉరికేస్తుంది. ఈసారి ఏం చేశాడంటే ఆ కట్టెల్లో కొన్ని తీసేసి చల్లటి నీళ్లు పెట్టాడు దాని మీద. ఇప్పుడు కప్పని వేసాడు, బయట ఉరికిద్దా? ఉరకదు, చల్లటి నీళ్ళు కదా. చక్కగా కూర్చొని దాంట్లోనే కొంచెం కొంచెం వేడి పెరుగుతూ ఉంది. ఆ కప్ప అనుకుంటుంది కొంచెం వేడిగా పెరిగింది, పర్వాలేదులే ఇంకోసేపు అయినా దూకుతాం అనుకుంటా ఉంది. కొంచెం వేడి పెరిగింది, పర్లేదులే ఇంకొంచెమేగా పెరిగింది, ఇంకాసేపు ఉండి దూకుతాంలే అనుకుంది. చివరి కుడికిపోయిందండి దాంట్లో. లోకం కూడా అంతే, చాలా అందంగా కనిపిస్తుంది, వెంటనే మనల్ని బానిసలుగా చేయదు. సాతాను గడు కనుక దయ్యంలాగా మన ముందుకు వచ్చాడు అనుకో, మనం ఏం చేస్తాం? సెకండ్ ఇస్తామా? పారిపోతాం, భయపడి పారిపోతాం. అందుకని వాడు ఎలా వస్తాడు తెలుసా? టీవీ లాగా వస్తాడు, టీవీలో మంచి ప్రోగ్రామ్ లాగా వస్తాడు, సెల్ ఫోన్లో మంచి గేమ్ లాగా వస్తాడు, లేకపోతే ఎవడో మంచి ఫ్రెండ్ లాగా వస్తాడు, వచ్చి దారా సినిమాకి వెళ్దాం తీసుకెళ్ళిపోతాడు, లేకపోతే అరమంత అవుదాం తీసుకెళ్ళిపోతాడు. సాతాను గడు సాతాను లాగా దయ్యం లాగా వస్తే మనం ఎవరు వాడితో పాటు ఉండం, పారిపోతాం, అమ్మో అని చెప్పి దూరంగా పారిపోతాం. వాడు ఏం చేస్తాడంటే మనకి ఏదో నచ్చిన దానిలాగా వస్తాడు, వచ్చి మనల్ని బానిసలుగా చేసేసుకుంటాడు. ఈ బెనాయ ఏం చేశాడంటే అందంగా ఉన్నటువంటి ఐగుప్తు ఏంటంట అతని చేతిలో ఉన్న ఈటే లాక్కుని చంపేశాడంట. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ లోకం చాలా అందంగా కనిపిస్తుంది కానీ అది మనల్ని బానిసలు చేసేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని జయించే వరంగా ఉండాలి. మీకు తెలుసా కోతుల్ని అడవిలో ఎలా పట్టుకుంటారో? కోతుల్ని అడవిలో ఎలా పట్టుకుంటారు తెలుసా? కోతిని డైరెక్ట్గా వెళ్ళి పట్టుకుంటే అడవిలో ఊరుకుంటుందా? అది దాని రాజ్యం పీకి పారేసింది. దాన్ని ఏం చేస్తారంటే ఓ పెట్టి తీసుకుంటారు, పెద్దది తీసుకుని దానికి చిన్న హోల్ పెడతారు. ఆ చిన్న హోల్ పెట్టి దాంట్లో ఏదో పండు పెడతారు. ఈ కోతి ఏం చేసిద్దంటే ఆ పెట్టులో చేయబెట్టి ఆ పండు తీసుకుందాం అని చెప్పి లోపల చేయబెడుతుంది. వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంది కదా, వచ్చేటప్పుడు ఆ పండును పట్టుకోవడం వల్ల బయటకు రాదు, ఆ చెయ్యి ఇరుక్కుపోద్ది. ఆ కోతికి తెలియదు ఏంటి ఆ విషయం, అలా వదిలేసి ఇలా వస్తే చెయ్యి బయటకు వచ్చిద్ది. దాన్ని ఆ పండునే పట్టుకుని లాగి 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 చేయికి రక్తం వచ్చేసిద్ది, అది ఎగరలేదు. ఆ పెట్టేమో చాలా బరువుగా ఉంటది, ఎవడో కూడా వచ్చిందని పట్టుకెళ్ళిపోదు. సాతాను కూడా అంతే, ఏదో ఒకటి మనకి ఎరేసి దాంట్లో చిక్కించేసుకుని మనల్ని బయటికి రాకుండా ఏం చేస్తాడంటే మనం దాంట్లో ఇరుక్కుపోయేలాగా చేస్తాడు. మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఏంటంటే బెనాయా లాగా మనం కూడా లోకాన్ని జయించే వారంగా ఉండాలి. బెనాయా చేసిన 3 పనులు చెప్పండి. మొదటిగా ఏం చేశాడు చెప్పండి? మోయాబీయులు 2 శూరులను చంపేశాడు. అంటే ఏంటంటే మనం కూడా శరీరాశలను చంపేయాలి. రెండోదిగా ఏం చేశాడంటే సింహాన్ని చంపేశాడు. అంటే సింహం దేని గుర్తుగా ఉంది? సాతాను గుర్తుగా ఉంది కనుక మనం కూడా సాతాన్ని జయించే వరంగా ఉండాలి. సాతాన్ని జయించాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. మూడోదిగా ఏం చేశాడు? సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపేశాడు. అంటే మనం కూడా లోక ఆశలను జయించే వరంగా ఉండాలి. బైబిల్లో ఇలాంటి యుద్ధాలు చాలా ఉంటాయి, ఇట్లాంటి ఫైటింగ్ సీన్స్ చాలా ఉంటాయి. వీటిలో నుంచి మనం ఆధ్యాత్మికంగా కనుక ఆలోచిస్తే చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.